ఆనందకరమైన జీవితంలో అగాధం సృష్టించడానికి చిన్నపాటి వ్యాధి చాలు. ఆరోగ్య బీమా ఉందని ధీమాగా ఉన్నారా? అయితే తక్కువ ప్రీమియంలో వస్తుందని బ్యాంకులు ఆఫర్ చేసే గ్రూప్ పాలసీ తీసుకుంటే పొరబడినట్టే, కష్టం చెప్పిరాదన్నట్టే. కొన్ని బ్యాంకుల బీమాలు అకస్మాత్తుగా అక్కరకు రాకుండా పోయే ప్రమాదమూ ఉంది. ఇంతకీ బ్యాంకు ద్వారా బీమా తీసుకోవడం మంచిదేనా? బీమా రంగంలో రోజుకో మార్పు చోటు చేసుకుంటున్నది. కొత్త సంస్థలు సరికొత్త ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు సైతం మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకొస్తున్నాయి. తక్కువ ప్రీమియంతో ఊరిస్తుండటంతో బీమా సంస్థలను కాదని చాలామంది బ్యాంకులు తీసుకొచ్చే పాలసీని బుకుంటున్నారు. బ్యాంకులు ఆఫర్ చేసే పాలసీలకు తక్కువ ప్రీమియం ఉండటానికి చాలా కారణాలున్నాయి. వేలాది మంది వినియోగదారులతో ఒక బృందంగా బ్యాంకులు గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ అందిస్తున్నాయి. ఇందుకోసం బ్యాంకులు బీమా సంస్థలనే ఆశ్రయిస్తాయి. సదరు బీమా సంస్థలు భారీ స్థాయిలో వినియోగదారులు లభించకంతో తక్కువ ప్రీమియంకే పాలసీ ఇవ్వడానికి అంగీకరిస్తాయి. అయితే 1-2 ఏండ్లలో భారీగా క్లెయిమ్స్ ఇవ్వాల్సి వస్తే పాలసీని కొనసాగించకుండా నిలుపుదల చేయవచ్చు. ఈ క్రమంలో వినియోగదారుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది. బ్యాంక్ పాలసీల్లో ఇన్సూరెన్స్దారుల దయాదాక్షిణ్యాలపై మన అదృష్టం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు సురేంద్రకు 40 ఏండ్లు, అతని తల్లికి 60 ఏండ్లు. తక్కువలో వస్తుంది కదా అని తల్లి పేరిట బ్యాంక్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. 2 ఏండ్ల తర్వాత ఆమెకు కిడ్నీ జబ్బు తలెత్తింది. డయాలసిస్ మొదలైంది. ఇన్సూరెన్స్ ఉండడంతో ఆ ఖర్చులు సురేంద్ర నెత్తిన పడలేదు. మరో 2 ఏండ్లకు పాలసీ రెన్యువల్ చేయలేమని బ్యాంకర్ నుంచి సందేశం వచ్చింది. అప్పటికి అనారోగ్యంతో ఉన్న సురేంద్ర తల్లికి బయట బీమా సంస్థలు కూడా పాలసీ ఇవ్వలేమని తేల్చి చెప్పాయి. 5 ఏండ్ల కిందట ఆమె ఆరోగ్యంగా ఉన్నప్పుడే బీమా సంస్థలకు చెందిన పాలసీ తీసుకొని ఉంటే ఈ ఇబ్బంది వచ్చుండేది కాదు. సాధారణంగా హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో పాలసీదారుడు హెల్త్ డైరీ కీలక భూమిక పోషిస్తుంది. ఒక బీమా సంస్థ తరపున పాలసీ తీసుకున్నారనుకుందాం. వారి సేవలు నచ్చని పక్షంలో పాలసీ పోర్టబిలిటీకి అవకాశం ఉంటుంది. అంటే కొత్తగా పాలసీ తీసుకున్నట్టుగా కాకుండా దీనికి సీనియారిటీ వర్తిస్తుంది. దీంట్లో సీనియారిటీతో ఏం పని అనుకోకండి. ఉదాహరణకు 40 ఏండ్ల వ్యక్తి మొదటిసారి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. 4 ఏండ్ల పాటు కొనసాగించాడు. 5వ ఏడాది ఇప్పుడున్న సంస్థ కాదని మరో సంస్థకు చెందిన పాలసీ తీసుకోవాలని భావించాడు. ఇలాంటి సందర్భంలో గతంలో ఎలాంటి క్లెయిమ్స్ లేకపోతే ఇన్సూరెన్స్ సంస్థలు పాలసీ పోర్టబిలిటీకి అంగీకరిస్తాయి. పాలసీ అందజేసిన తర్వాతి రోజు నుంచే ఏదైనా అనారోగ్య సమస్య తలెత్తితే క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. మళ్లీ కొత్తగా పాలసీ తీసుకోవాల్సి వస్తే మొదటి నెల రోజులు ప్రమాదం జరిగితే తప్ప క్లెయిమ్ చేసుకునే వీలుండదు. పైగా మొదటి 2 ఏండ్లు కొన్ని శస్త్రచికిత్సలకు, కొన్ని రుగ్మతలకు క్లెయిమ్ వర్తించదు. ఈ మేరకు మళ్లీ కొత్త పాలసీ తీసుకోవాల్సి వస్తే వినియోగదారుడు రిస్క్లో పడ్డట్టే. పోర్టబిలిటీ ఉంటే ఈ సమస్య తలెత్తదు. బ్యాంక్ ద్వారా తీసుకున్నప్పుడు ఈ పోర్టబిలిటీ అవకాశాలు తక్కువ. కొన్ని బ్యాంకులు పోర్టబిలిటీ అవకాశం కల్పిస్తామని అంటున్నాయి, కానీ క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో అమలవుతున్నట్లు కనిపించటం లేదు. వీటన్నిటినీ పరిశీలించిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల పాలసీలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. విశ్వసనీయత ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థల పాలసీ తీసుకోవడం శ్రేయస్కరం. 5 ఏండ్లు పాలసీ కొనసాగిన తర్వాత 6వ ఏడాది నిలుపుదల చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో కొత్త పాలసీ తీసుకోవాల్సి వస్తుంది. ఈ 5 ఏండ్లలో ఆ వ్యక్తి ఆరోగ్యం దెబ్బతింటే కొత్త పాలసీ దొరకడం కష్టంగా మారవచ్చు. అనారోగ్య సమస్యలు ఏమీ లేకపోయినా వయసు పెరగడం వల్ల ప్రీమియం భారం కావచ్చు. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ కోసం నేరుగా బీమా సంస్థలను ఆశ్రయించడమే తెలివైన పని.